ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి. ఒక పేషెంట్ చాలా ఫేమస్ ఫర్టిలిటీ సెంటర్లో ఐవీఎఫ్ చేయించుకుని అక్కడ ఫెయిల్ అయ్యి నా దగ్గరికి వచ్చింది. నేను ఐవీఎఫ్ చేయగా కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత స్వీట్స్ తీసుకుని వచ్చి ఇక్కడ అందరికీ ఇస్తూ నా దగ్గరికి వచ్చి ఒక మాట అంది, మేడం ఇంతకు ముందు జరిగిన సెంటర్లో నాకు శ్రద్ధగా ఐవీఎఫ్ చేయలేదు, మీరు చాలా శ్రద్ధతోటి చేశారు, అందుకనే నాకు సక్సెస్ అయింది అని చెప్పి. బట్ అది చాలా తప్పు మాట. ఇంతకు ముందు తనకి జరిగిన ఐవీఎఫ్ కూడా ప్రాపర్గానే జరిగింది. కానీ పేషెంట్కి ఉన్న క్లినికల్ ప్రొఫైల్ ఏటిపికల్. అంటే 100 మంది ఉంటే తినకున్న ప్రొఫైల్ ఓన్లీ 10 మందికి మాత్రమే ఉంటుంది. అది ఐవీఎఫ్ చేస్తే కానీ తెలియదు. ఎప్పుడైనా ఐవీఎఫ్ చేసేటప్పుడు ఎవరైనా 90% ఉన్నారు అని అనుకుంటారు, కానీ 10% ఉన్నారు అని చెప్పి అనుకుని ఐవీఎఫ్ చేయరు. సో ఈ పేషెంట్ ఆ 10% ఉంది అనేది ఫస్ట్ ఐవీఎఫ్లోనే తెలిసింది. బట్ ఈ పేషెంట్ సక్సెస్కి కారణం నేను కాదు, ఆ పేషెంటే. ఎందుకు అని అంటే ఆ పేషెంట్ ఇంతకు ముందు తను ఐవీఎఫ్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ మొత్తం సమస్తం తీసుకొని వచ్చి నాకు చూపించింది. ఆ డీటెయిల్స్ అన్ని చూడగానే నాకు అర్థమైంది ఈ పేషెంట్ ఏటిపికల్ క్లినికల్ కండిషన్ అని ఒక పేషెంట్ అని. అందుకని నేను ఆ ఐవీఎఫ్లో జరిగిన థింగ్ కాకుండా నేను వేరే ప్రోటోకాల్ వాడాను. బట్ నేను వేరే ప్రోటోకాల్ వాడగలగాలి అని అంటే నాకు ఆ డీటెయిల్స్ అన్ని తెలియాలి. సో సక్సెస్ నాది కాదు, ఆ డీటెయిల్స్ అన్ని తెచ్చుకొని నాకు ఇచ్చిన ఆ పేషెంట్ది. సో ఆ పేషెంట్ ప్రెగ్నెంట్ కావడానికి కారణం తనే. మీరు కూడా ఎప్పుడైనా ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. మీరు కలెక్ట్ చేసుకోవాల్సిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మెన్షన్ అయి ఉన్నాయి.